జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. రాధా గారు, పాములు పగబడతాయని విన్నాను. దరిద్రంగా పరిస్థితులు పగబట్టడం ఏంటండి? నాకు అర్థం కాదు. టూ మచ్ అండి ఇది. విధి నేను ఉన్నానని ప్రూవ్ చేసుకోవడానికి ఇలా వింత వింత స్క్రీన్ ప్లేలు ప్లాన్ చేసి ఇంత విచిత్రంగా మనుషులతో ఆడుకోవాలా? లైఫ్ అంటేనే విధి ఆడిన వింత స్క్రీన్ ప్లే. అడుగడుగునా సమస్యలుంటాయి, అందులోనే సమాధానాలుంటాయి. ఆ సమాధానాలేంటో మనమే వెతుక్కోవాలి. ఇలాంటి కొటేషన్స్ సోషల్ మీడియాలో పెట్టుకోవడానికి బాగుంటాయి రాధా గారు. బోలెడు లైకులు కూడా వస్తాయి. కానీ లైఫ్లో అనుభవించడానికి నరకంలా ఉంటాయి. ఎలా ఉన్నా ఫైనల్గా మన సమస్యలు మనమే క్లియర్ చేసుకోవాలి. ఇది ఫ్యాక్ట్. ఏం ఫ్యాక్టో ఏంటో, ఆలోచనలు కూడా ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్న రోడ్డు వాహనంలా అయిపోయింది. అడుగు కూడా కదలడం లేదు. సమస్య ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఒక పక్క ఆ వరుణ్ గారిని పెళ్లి నుంచి తప్పిస్తే గానీ ప్రాబ్లం క్లియర్ అయ్యి శ్రీకాంత్ విష్ణు ఒక్కల పెళ్లి అవ్వదేమోనని అనుకుంటూ ఉంటే, ఇప్పుడు ఆ వరుణ్ గారు వచ్చి ఏకంగా పెళ్లి ఏర్పాట్లంటూ ట్విస్ట్ ఇచ్చాడు. అమ్మేమో ఎలాగైనా సరే ఈ పెళ్లి చేయాలని బోలెడు కలలు కంటూ ఉంది. ఆ వరుణ్ గాడు ఎంత ఎదబో అమ్మకి చెప్తే నమ్మది సరికదా. వాడు స్వామి వివేకానంద అన్నంత గొప్పగా వాడి గురించి చెప్తుంది. ఎలా రాధా గారు, ఏం చేయాలో చెప్పండి. ఏం చేయగలమో అనే క్లారిటీ లేదు, కానీ ఏదో ఒకటి చేయగలమనే నమ్మకం అయితే ఉంది. నువ్వేం టెన్షన్ పడకు కృష్ణ. శ్రీకాంత్ విష్ణుల్ని ఒకటి చేయడం పక్కా. ఈ రాధా దీనైనా మనసుకు తీసుకుంటే అది మామూలుగా ఉండదు. సమస్య సాల్వ్ అవ్వాల్సిందే. కానీ కృష్ణ, నేను చెప్పింది గుర్తుందిగా, ఈ విషయం మన మధ్యనే ఉండాలి. నేను శిఖర విషయంలో మాట తప్పనని తెలిస్తే అది ఆ ఇంట్లో హిమకి ప్రమాదం. ఆ విషయంలో నాకు టెన్షన్గానే ఉంది రాధా గారు. పోనీ హిమాన్ అక్కడి నుండి బయటకు తీసుకొస్తే? లేదు, తను అత్తవారింట్లో హ్యాపీగా ఉండాలనే కదా నేను ఇంతలా ప్రయత్నించింది. తను అక్కడే ఉండాలి, సేఫ్గా ఉండాలి. లేదు రాధా గారు, హిమకేమీ అవ్వకుండా నేను చూసుకుంటాను కూడా. రాధా గారు, హిమ ఫోన్ చేస్తుంది. హిమ, ఇప్పుడు ఒంట్లో బాగుందా? బానే ఉంది వదినా. అవును, ఏంటి ఫోన్ చేసావు? ఇంట్లో బోర్గా ఉందా? అదేం లేదు, బొజ్జలో బేబీతో ఆడుకుంటున్నాను. వదినా, ఈ రోజుతో 5వ నెల. అవునా? కంగ్రాచులేషన్స్ హిమా. వదినా, అది 5వ నెలలోనే శ్రీమంతం చేస్తారంట కదా. మరి నాకు శ్రీమంతం ఎవరు చేస్తారు? పుట్టిల్లు అందరికీ ఉంటుంది, కానీ పుట్టింటి ప్రేమను పొందే అదృష్టం అందరికీ ఉండదేమో. హిమా, నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు. నీకు అందరూ ఉన్నారు. అందరికీ నీ మీద ప్రేమే ఉంది. సరేనా? జాగ్రత్తగా ఉండు. ఉమ్. నా చెల్లికి సీమంతం జరుగుతుంది. తనకి అన్న ఉన్నాడు, అన్నీ ఉంటాయి. నా చెల్లి సంతోషంగా ఉండాలి, ఏ లోటు లేకుండా పిల్లా పాపలతో హాయిగా ఉండాలి. ఉంటుంది కూడా. నీ ఇంటికి తీసుకెళ్లి నా కూతురికి సీమంతం జరిపిస్తావా? నీ ఇల్లేమైనా నా కూతురు పుట్టిల్లనుకున్నావా? 4 రోజులు ఇంట్లో ఆశ్రయం ఇవ్వగానే నా కూతురు మీ అమ్మ కడుపున పుట్టిందనుకుంటున్నావా? తారా గారు, నోర్మోయ్, ఏమనుకుంటున్నారే? నా కూతురు నన్ను కాదని పెళ్లి చేసుకున్నంత మాత్రాన నా కూతురు కాకుండా పోతుందా? నా పేగు తెంచుకుని పుట్టిన దీంతో నాకు బంధం తెగిపోయినట్టవుతుందా? అవకాశం దొరికింది కదా అని నా బిడ్డకి ఇలాంటివన్నీ చేసి దాన్ని నాకు శాశ్వతంగా దూరం చేయాలి అనుకుంటున్నారా? మాకు ఎవరికీ దూరం చేయాల్సిన అవసరం లేదండి. మీ కూతురికి దూరం ఉంది మీరు. దూరం చేసుకుంది మీరు. అనవసరంగా మమ్మల్ని బ్లేమ్ చేయడం మీకంత మంచిది కాదు. చేసిందంతా చేశారుగా,
ఇంకా ఎందుకీ కబుర్లు? అయినా నేను ఇక్కడికొచ్చింది నీతో తగువ పెట్టుకోవడానికి కాదు. నా కూతురికి సీమంతం జరిపించే విషయం మాట్లాడాలని వచ్చాను. నా కూతురి సీమంతం దానికి ఎవరూ లేనట్టు ఎక్కడో కాదు, దాని పుట్టింట్లోనే జరుగుతుంది. ఈ తల్లి చేతుల మీదుగానే జరిగి తీరుతుంది. బాగుందమ్మా, చాలా బాగుంది. ఇంట్లో ఒకవైపు నా కూతురు నిశ్చితార్థం ఆగిపోయిందన్న మా బాధలో మేముంటే మీరొచ్చి మీ పిల్ల సీమంతం సంబరాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఆహా, ఓహో! కనీసం ఇది మీ చెల్లి అత్తవారి కొంప అన్న ఆలోచనైనా మీకుందా? అది కూడా లేదే. తమరే కదా బాబు నట్టింటికొచ్చి మరీ మాట్లాడి మాటిచ్చింది. మరి ఏమైందా మాట? వీడు నా తమ్ముడు, నేను చెప్పిన మాట కాదనడు. శ్రీకాంతి పెళ్లి చేసుకుంటున్నాడు. చూడు బాబు, మీ తమ్ముడు శ్రీకాంత్కి నా కూతురు శిఖరనిచ్చి పెళ్లి జరిపిస్తాను, ముందు నిశ్చితార్థం చేస్తాను అని మాటిచ్చాకే నీ చెల్లి ఇంట్లోకి అడుగు పెట్టింది. అది ఒప్పందమని మర్చిపోయి మీరు మీ చెల్లి సీమంతం గురించి మాట్లాడేసుకుంటున్నారు. కానీ నీ చెల్లి ఇంటి కోడలిగా మీ ఇంట్లో సీమంతం జరిపించుకోవాలి అంటే ముందు నా ఇంటి బిడ్డ మీ ఇంటి కోడలు అనిపించుకోవాలి. ఆగిపోయిన నిశ్చితార్థం తిరిగి జరగాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.